అసలు ఫస్ట్ ఓపెనింగ్ చిన్న రిమార్క్ ఉంది. అసలు ఏది ఉపదేశము, ఏది ఉపన్యాసము, ఏది ప్రవచనము. ఇప్పుడు మీరు పెట్టిన ఈ చిన్న పోస్టర్లో ప్రవచనం బయట సీరియస్ ఆడదు కదా. నేను అస్సలు ప్రవచనానికి పనికిరా. చిన్న వ్యత్యాసం ఏముంది. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు చెప్పేది ఉపన్యాసం అంటే తనకు సంబంధం లేదు, పిల్లలకు ఉపయోగపడుతుందో లేదు తెలియదు, ఏదో పుస్తకంలో ఉన్నదో మనకి చెప్తున్నాడు. ప్రవచనం అంటే ఎవరో చెప్పిన ఆధ్యాత్మికపరమైన విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుని ఓన్లీ మనసు నుంచి మాట్లాడటం అంతే. వాళ్ళు ఆచరిస్తారని గ్యారెంటీ చేసి. మరి ఉపదేశం అంటే ఏమిటి అంటే క్లుప్తత. ఉపదేశం అంటే క్లుప్తంగా ఉపదేశం. అయితే ఆ క్లుప్తత ఎట్లా ఉంటుందనే దానికి ఒక చిన్న వ్యాఖ్య ఉంది. కొన్నిసార్లు ఒక్క మాట క్లుప్తత, మరి కొన్నిసార్లు 10 మాటలు, మరి కొన్నిసార్లు 100 మాటలు, అరుగుగా మౌనం, కొన్నిసార్లు తీక్షణ చూపు, మరి కొన్నిసార్లు చిన్న దెబ్బ. ముక్తిలో ఉన్నవాడు ముక్తి కోరేవాడికి మధ్య మాత్రమే ఉన్న సజీవ రహస్యం. అందుకని ఇప్పుడు నేను చెప్తున్నది ప్రవచనం కాదు, అది ఊరికే మన మాట వరుసకి పెట్టుకోవాలి కాబట్టి అట్లా మీరున్న స్థితి నుంచి మాట్లాడుతున్నది ఏదైనా పర్వాలి. సో తర్వాత అమ్మాజీ గారు చెప్పిన ఒక 2 మాటలు డెఫిక్గా నేను పుస్తకంలో కాంటెక్స్ట్ వచ్చింది. అదేంటి, పూజ అంటే అన్ని పనులు పూజగా చేయడం అనంతత్వం. మరి మనమేమో పూజని పనిగా చేస్తున్నాం అన్నారు. కానీ ఊరికే ఎవరు కూడా అడగవలసిన ప్రశ్న, అసలు పూజ చేస్తున్న వాడి మానసిక స్థితి ఏమిటి అన్నదాన్ని అన్వేషించాలి. ఇప్పుడు రమణ మహర్షి విచారణ చేయమంటున్నాడు కదా, ఎక్కడో ఒక చోట మనం మన ఆలోచన శైలిని పట్టుకొని కొంచెం ముందుకెళ్ళి దానిలో తొంగి చూస్తే కొన్ని రహస్యాలు బయటపడుతుంది. పూజ చేసినప్పుడు శరీరం నిర్మలంగా ఉంటుంది. వేరే చెత్త ఆలోచన ఏమి చేయకుండా మన దృష్టంతా ఒక్కదాని మీద పెట్టి దాని నక్షల్గా ఏమిటి సంపూర్ణ శ్రద్ధలో చేసిన ఏదైనా పూజ కింద వస్తుంది. అట్లా అన్ని పనులను సంపూర్ణ శ్రద్ధగా చేస్తే ఇక జీవితమే పూజ అవుతుంది. సో పూజ అన్నదానికి సంపూర్ణ శ్రద్ధ. సో రమణ మహర్షి యొక్క అల్టిమేట్ అండర్స్టాండింగ్ అంతా నేమిదికే వస్తుంది. మనం దాన్ని ఫిలాసఫీ చేసామనుకోండి, మళ్ళీ అది రకరకాల ఆధ్యాత్మిక గ్రంథాలు వస్తుంది. సో నీవే ప్రమాణం, నీ జీవితానికి నీవే ప్రమాణం, నీ మాటకి నీవే ప్రమాణం అట్లా. సో రమణ మార్గం అంటున్నప్పుడు నాకు అట్లా అమ్మాజీ గారి మాట నుంచి నాకు చాలా ఆనందం కలిగి ఈ కాస్త 2 మాటలు చెప్పాను. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు ఎవరు రమణ మహర్షి అన్నది తెలియకుండా నువ్వు రమణ మహర్షిని అనుసరించలేదు. అసలు విచారణ చేయవలసింది నీవెవరని కాదు, అసలు ఎవరు రమణ మహర్షిని సార్ చూడు, ఈ క్షణమే చూడు, మాటికి చూడు, ఎవరతను. నేను నా డిగ్రీ అయిపోయే వరకు ఒక్క పుస్తకం కూడా చదవలేదు. పాఠ్య పుస్తకాలు ఏదో చదివాను, ఆసక్తుల్లో లేకుండా అది వేరే సంగతి. నాకు నిరంతరం ఆట మీద ఆసక్తి. సో అనుకోకుండా నేను ఎక్కడో నడుస్తున్నప్పుడు రోడ్డు మీద ఒక న్యూస్ పేపర్లో రమణ మహర్షి, అతను మహర్షి అని తెలియదు కదా. సో నేను అనుకున్నాను ఎవరి తాత, అని అనుకున్నాను. అనుకుని నాకు అప్పుడు అనిపించిన ఒకనొక సంవేదన ఏమిటంటే, ఈయనెవరో ఏ బరువు లేకుండా ఉన్నాడు శరీరంగా, సో మనసులో కూడా ఏ చలనం లేకుండా నిశ్చలంగా ఉన్నాడు. సో నేను మొట్టమొదటిసారి నిశ్చలత్వాన్ని చూసిన సందర్భం. ఆ తర్వాత మరి చాలా సంవత్సరాలకి కొంచెం స్థితికి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికత ఏమిటి అంటే నేను రకరకాల సంఘర్షణలో ఉండి అసలు ఏమిటి జీవితం తెలుసుకున్నాను. అంత బాగుంటే ఎవరు తెలుసుకుంటాడు, ఆరోగ్యం ఉంటే ఎవరు దాట తెలుసుకుంటాడు. మనస్సు కుడుతూ ఉన్నవాడికి రమణ మహర్షి అవసరం లేదు. అందరికీ మనస్సు ఎటువంటి పోతుంది, చంచలమవుతుంది. సో అప్పుడు నేను విచారణ చేసిన ఈ విషయం, రమణ మహర్షి నేనెవరో తెలుసుకున్నాను అన్నాడు. కానీ అసలు రమణ మహర్షి ఎవరు అని నేను చాలా కాలం ఊరికి చూసి అన్నట్లు ఒక్క మాటను నిర్వచించగలను రమణ మహర్షి. ఆ నిర్వచనం నాకు దొరికితే అది నా మీద ఇంప్లై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు నాకు దొరికిన ఏకైక నిర్వచనం ఏంటి, రకరకాల ఇన్సైట్స్ కలిగి. అది ఇప్పటికీ ఫిలాసఫీ కాదు, అది నా జీవన విధానం. నేను చెప్తున్నది ఏది ఫిలాసఫీ కాదు, నేను ఆచరిస్తూ చెప్తున్నా. అది తప్పైనా ఓకే, వినేవాళ్ళకి రైట్ అయినా ఓకే, అర్థమైనా ఓకే, అర్థం కాకపోయినా ఓకే, డజన్ మ్యాటర్. సో ఏ మనసుకైతే ప్రపంచము మరపలనుకోలేదో అదే రమణ మహర్షి, అంతే. అక్కడి నుంచి చెప్తేనే ఉపదేశ సారం వస్తుంది. అక్కడి నుంచి చెబితేనే రమణ మహర్షి నుంచి బయటకు వచ్చిన రకరకాల ప్రవచనాలు వస్తాయి, జవాబులు వస్తాయి, ఒక తాత్విక దృష్టి వస్తుంది, ఒక నిశ్చల మనసు వస్తుంది.
సో ఇప్పుడు ప్రపంచం అనుకున్న మనిషి వాడు ప్రపంచం అంటే ఏంటి? పేరు ప్రఖ్యాతులు, పరువు ప్రతిష్టలు, డబ్బు, కులము, మతము, ఆడ, మగ, ఈ దేశం, ఆ దేశం, ప్రతిస్పర్ధ, ఇవన్నీ కలిస్తే కదా ప్రపంచం. సో ఇప్పుడు ఇవేవి అంటుకొని మనస్తున్నాను మహర్షి. సో ఇప్పుడు ఎవరైతే వింటున్నారో ఒక్క విషయాన్ని మీరు వ్యక్తికి పెట్టుకోండి, నేను చెప్తున్నాను కాదు, సత్యము కనుక. అదేంటి? రమణ మహర్షిని మీరు ఆడామొగగా చూసిన, రమణ మహర్షి అంటే శరీరముగా చూసిన ఎప్పటికీ ఆ స్థితి అర్థం కాదు. సో రమణ మహర్షి అంటే స్థితి అని. స్థితి ఈజ్ బియాండ్ జెండర్. అది మీలోనే ఉంది. అసలు రమణ మహర్షిని అర్థం చేసుకోవాల్సింది ఆ రమణ స్థితి అన్ని చోట్ల ఉందని తెలుసుకోవడంతో లిబరేషన్. రమణ మహర్షి అనుభవించే స్థితి ప్రతి పిల్లవాడు అనుభవిస్తున్నాడు. అడిగిలో ఇంకా